గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘు. సో మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో చాలా వస్తున్నాయి ఎగ్జిబిషన్ గురించి. సరే ఏముందా అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇది ఎక్కడంటే ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ లబ్బిపేట్ విజయవాడ. ఈ ఎగ్జిబిషన్ 22-23 మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. సో ఈలోపు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఎక్స్ప్లోర్ చేయండి. సో ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్. 50 రూపీస్ క్యాష్ అయినా ఫోన్పే అయినా తీసుకున్న తర్వాత మనకు టికెట్ ఇస్తారు. సో దాంతోనే ఎంట్రీ ఉంటుందన్నమాట. లోపలికి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ స్టార్టింగే రుద్రాక్షలు అనమాట. చాలా బాగున్నాయి. అక్కడ నుంచి కూర్చొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇటువైపు ఇంకా స్టార్టింగ్ ఇలా రాగానే లోపలికి మొత్తం ఫర్నిచర్ అన్నమాట. ఫర్నిచర్, డోర్ మ్యాట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్స్ అండ్ సోఫా సెట్స్ ఇటువైపు అయితే చాలా లగ్జీరియస్గా చాలా బాగున్నాయి. అవి ఎంతో కానీ తెలియదు. అండ్ రైట్ సైడ్నైతే మన ఇంటీరియర్ డెకరేటింగ్ ఐటమ్స్ అయితే కనబడ్డాయి. అంటే ఎంత బాగున్నాయంటే అసలు మోడల్స్, డిజైన్స్ చాలా బాగున్నాయి. అండ్ మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చూడొచ్చు. టేబుల్స్ ముందు ఇంకా సోఫా సెట్స్ అయితే పెట్టారు. చాలా బాగున్నాయి విత్ అంటే మొత్తం. అండ్ మంచాలు కూడా పెట్టారు. అక్కడ ఒక మంచం ఉంది, భలే ఉందన్నమాట. అది సినిమాల్లో మనకి చూపిస్తారు కదా మంచాలు, అట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఇంటీరియర్ డిజైన్స్ ఇక్కడైతే నాకు ఐడల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. చాలా క్లియర్గా అండ్ చాలా యూనిక్గా ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఇలాంటివి వీకెండ్స్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం తప్పకుండా ఎగ్జిబిషన్కి వెళ్ళండి. ఓన్లీ జూన్ 23 వరకు అయితే ఓపెన్ చేసి ఉంచుతారు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే. అండ్ అటు సైడ్ అయితే ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి, బట్ నేను లోపలికి అయితే వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సోఫా సెట్స్ అసలు ఎంత లగ్జీరియస్గా ఉన్నాయంటే మనం సినిమాల్లో చూసినట్టే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటీరియర్ డిజైన్స్ అని చెప్పాను కదా, చాలా యూనిక్గా ఉన్నాయి. నాకు ఫోటో ఫ్రేమ్స్ అయితే నేను ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చూపిస్తాను. ఎంత బాగుందంటే చాలా పెద్దగా కృష్ణుడిది, చాలా యూనిక్గా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అది ఎంతో తెలియదు, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే నాకు నచ్చిన ఫోటో. అండ్ ఐడల్స్ చాలా చాలా మెటీరియల్ అయితే ఉంది. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, మీకే బాగా తెలుస్తుంది. ఇలాంటివి అంటే లైక్ చాలా యూనిక్గా ఉన్నాయి కదా. సో మీకు కావాలంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి మనకి ఓల్డెన్ డేస్లో, ఏషియన్ డేస్లో ఉంటాయి కదా అట్లాంటి టేబుల్ అండ్ స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్, ఇవన్నీ నేనైతే చంద్రముఖి సినిమాల్లో, అట్లా దెయ్యం సినిమాలు, ఓల్డ్ సినిమాస్లో అయితే ఇవి చూసాము. మాయాబజార్ అలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో అయితే నేనైతే ఇలాంటివి చూశాను. చాలా యూనిక్గా ఉన్నాయి. ఇవి నేను మళ్ళీ రాధాకృష్ణ సీరియల్స్లో కూడా చాలా ఉంటాయి కదా ఇట్లాగా మిర్రర్ ఓల్డ్గా స్టోర్ చేసుకోవడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ముందైతే ఎవరు లేరు, ఎందుకంటే డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ పర్చేస్ చేసే వాళ్ళు తక్కువ కదా. ఇక్కడైతే ఓన్గా ఆయన డిజైన్ చేసి పెయింటింగ్ వేస్తున్నారు. చాలా యూనిక్గా అనిపించింది. అండ్ దాంట్లో అయితే రాధాకృష్ణ చెట్టు దగ్గర ఉన్నట్టు ఆయన పెయింట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆయనే చేసి ఉంటారు. సో నెక్స్ట్ అయితే ముందుకు వెళ్ళంగానే ఇక్కడ అన్నీ ముందు మనకి మెటీరియల్స్ అంటే లైక్ ఇంట్లోకి సంబంధించినవే ఉన్నాయి. అండ్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. దీంట్లో చెప్పాలంటే హ్యాండ్స్ బ్యాగ్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, మంచము, ఇలాంటివి ఇంటీరియర్ ఇంటికి లోపల సంబంధించినవి అయితే చూసాం కదా. సో ముందుకు వెళ్ళంగానే ఇంకా డెకరేటింగ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఇంటికి కావాల్సిన కర్టన్స్, ఇంట్లో కావాల్సిన టవల్స్, అవన్నీ అయితే అమ్ముతారు. అవి కూడా చాలా బాగున్నాయి, బట్ నేనైతే రేట్స్ ఏం చూడలేదన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఇంటీరియర్ గురించి అయితే చెప్పాలి. చాలా బాగుంది లైట్స్తో. నాకైతే అక్కడ ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోవాలనిపించింది. చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఆ ట్రీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇత్తడి సామాన్లు కూడా ఉన్నాయి. అండ్ మనం అట్టు అవన్నీ వేసుకుంటాం కదా, ఇవి ఎంతో నాకు తెలియదు, బట్ నేనేం కనుక్కోలేదు. నేను వీడియో చేస్తూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను. నేను సింగిల్గా వెళ్ళాను కాబట్టి నేనే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అంతా చూపిస్తూ వెళ్ళాలి. సో కొంచెం కష్టమైంది, కొంచెం వీడియోని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కొంచెం ముందుకెళ్ళంగానే ఇంకా మన ఇంట్లోకి లోపల కిచెన్లోకి కావాల్సిన సామాన్లు అయితే ఉన్నాయి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫుడ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా కొన్ని యూనిక్గా ఉన్నాయి, మనం చూడలేనివి కూడా ఉన్నాయి. అంటే మనకి యూట్యూబ్స్లో వీడియోస్లో కనిపిస్తాయి కదా, అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనము మీషోలోని ఇవన్నీ చూసామన్నమాట.
పిల్లలకు కూడా టాయ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి యూనిక్గా. అయితే నేను ఇప్పుడే ఇలాంటివి చూస్తున్నాను, మా చిన్నప్పుడు అయితే ఇట్లాంటివి లేవు. సో ఇవైతే పిల్లలకు కూడా టాయ్స్ ఉన్నాయి కొంచెం యూనిక్గానే. అండ్ కొంచెం ముందుకెళ్తే డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇలాంటప్పుడు మనం చూడంగానే మనకి నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగున్నాయి అన్నమాట. మనం కావాలంటే టేస్ట్ చేయొచ్చు, వాళ్ళు ఇస్తారు. ఇటువైపు అయితే స్వీట్స్ పెట్టారు. అసలు నార్మల్గానే నేను స్వీట్స్ అంటే ఆగను, ఇటువైపు అయితే చాలా స్వీట్స్ పెట్టారు, కానీ టూ ఎక్స్పెన్సివ్ అన్నీ. అంటే లైక్ దాంట్లో ఒక 9 or 10 స్వీట్స్ అయితే ఉంటాయి. ఆ స్వీట్స్ అన్నీ బాక్స్ మొత్తం కలిపి ఎంత అంటే 1500 1600 చెప్పాడు. అండ్ కొంచెం ముందుకెళ్తే చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. మనం అమెరికా నుంచి, ఎక్కడ ఇంగ్లాండ్ నుంచి అలా తెప్పించుకుంటూ ఉంటారు కదా, సో అట్లాంటి చాక్లెట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అండ్ మనం నార్మల్గా ఇప్పుడైతే అందరికి దొరికేస్తున్నాయి. నేను స్వీట్స్ అని చెప్పాను కదా, ఇవే అనమాట స్వీట్స్. చాలా బాగుంది. అండ్ వైరల్ కునాఫా చాక్లెట్ కూడా ఇక్కడ ఉంది. అండ్ అది ఎంతో నేను అడగలేదు, నాకు ఎక్కువ టైం లేదనమాట, నేను ఎక్కువ చూడలేకపోయాను. ఇగోండి ఆ స్వీట్ బాక్స్ నేను చూపించాను కదా, ఆ స్వీట్ బాక్సే 1500 to 1600 అయితే చెప్పాడు. అండ్ ఇంకా ముందుకు వచ్చేస్తే ఇంకా జ్యువెలరీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ జ్యువెలరీ ఏంటంటే కొన్ని యూనిక్గా ఉన్నాయి, అంటే లైక్ మినిమల్ జ్యువెలరీ అయితే ఉన్నాయి, కానీ వీళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ చేస్తున్నారు. మనకి నార్మల్గా క్లిప్ అయితే మనకి 50 రూపీస్ లేకపోతే 30 రూపీస్ ఉంటుంది. వీళ్ళు ఒక్క క్లిప్ 100 రూపీస్ పెడుతున్నారనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. ఎగ్జిబిషన్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ మినీ టాయ్స్ అనమాట. ఎంతసేపు ఇక్కడ నుంచున్నానంటే ఎంత బాగున్నాయో, చిన్నవి భలే యూనిక్గా ఉన్నాయి. అండ్ మనం చిన్నప్పుడు గురుగులాట ఆడుకుంటాం కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ప్రతి ఒక్క యానిమల్ బుడ్డిగా భలే ఉన్నాయి. కొన్ని అయితే నాకు అసలు వెళ్ళబుద్ధి కాలేదు అక్కడ నుంచి, ఎంత క్యూట్ అనిపించాయో. బట్ వీళ్ళ దగ్గర అయితే బార్గెనింగ్ చేయాల్సిందే. ఆ చిన్నవి మనకి ఇంకా చాలా తక్కువకి వస్తాయి. వీళ్ళు చాలా రేట్ చెప్తున్నారు, బార్గెనింగ్ చేయొచ్చు, వీళ్ళు తగ్గిస్తారు. అండ్ మనం కొంచెం స్కిల్ అయితే ఉండాలన్నమాట బార్గెనింగ్ చేయాలంటే. కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకంతా ఆడవాళ్ళవే ఉంటాయి, ఇంకా రాజ్యం అంతా ఆడవాళ్ళవే. సో నేను మినిమల్ జ్యువెలరీ ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ముఖ్యంగా బ్రేస్లెట్స్ అంటే నాకు ఇష్టం అనమాట. నాకు ఆ బ్రేస్లెట్స్ చూడంగానే చాలా బాగా నచ్చాయి. బట్ ఒక్కొక్కటి 800 900 అట్లా అయితే చెప్తున్నారు అనమాట. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ అవి సింపుల్, చాలా సింపుల్. బట్ అవి కలర్ పోతాయి, మరి అంత పెట్టి వేస్ట్ కదా అని చెప్పి నేనేం తీసుకోలేదనమాట. కానీ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నార్మల్గా అయితే మనకి దొరుకుతాయి, కొన్ని దొరుకుతాయి, కొన్ని యూనిక్ అనమాట. అంటే లైక్ కొన్ని మినిమల్ వెస్ట్రన్ వేర్. నాకైతే బ్రేస్లెట్స్ మీదే ఉంది, కన్నంతా బ్రేస్లెట్స్ మీదే చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ కొన్ని సింపుల్ చైన్స్ అయితే నాకు బాగా నచ్చాయి, అవి నేను చూపిస్తాను. ఇగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ చైన్ అయితే బాగుంది. ఇప్పుడు నీకు సన్నగా రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఎంతంటే ఒక్క రింగ్ 200 300 అలా చెప్తున్నారు. బట్ నాకు టూ మచ్ అనిపించింది అనమాట. అండ్ మనం నార్మల్గా అయితే మనం బీసెంట్ రోడ్లో కొనేటప్పుడు 50 రూపీస్ 60 రూపీస్ పెట్టే కొంటాం కదా, బట్ ఈ ఎక్స్పోకి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే. జ్యువెలరీ కలెక్షన్ చూడండి. అండ్ లైట్స్ ఉండడం వల్ల నాకు వీడియో అయితే అట్లా వస్తుంది, బట్ ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంతే జ్యువెలరీ షాప్స్ అయితే అయిపోయినాయి. ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇంకా డ్రెస్సెస్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఓన్లీ చెప్పుల షాప్ ఒక్కటే ఉంది, అది 699 799 అయితే ఉన్నాయన్నమాట చెప్పలు. ఇంకా డ్రెస్సెస్ అయితే భలే ఉన్నాయి, బట్ మనం అవి వేసుకోము. ఇటువైపు ముందైతే అలా ఉన్నాయి, ఇంకా తర్వాత లోపల కోరా కాటన్ డ్రెస్సెస్ అండ్ మనం వేసుకుంటాం కదా రెగ్యులర్ కార్డ్ సెట్స్, మెటీరియల్స్ అండ్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్లాత్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా కొంచెం 1900 1200 అట్లా అయితే ఉన్నాయి. నాకైతే బాగానే నచ్చినాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా. నాకు ఈ షాప్ అయితే చాలా బాగా నచ్చింది, వెస్ట్రన్ వేర్. ఇందులో అన్ని సిల్క్ జార్జెట్టే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఇటువైపు చూసేసరికి అంతా అయిపోయిందేమో, ఇంకా డ్రెస్సెస్తో ఎండ్ ఏమో అనుకున్నాను. సో ఇట్లా తిరిగిన తర్వాత ఇటువైపు అయితే ఇంకా జ్యువెలరీ షాప్స్, ఫుడ్ స్టాల్స్, ఇంకా ఇక్కడైతే బుక్స్ ఉన్నాయి. ఏ బుక్ కావాలనే 200 అంట, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇంకా అయిపోయిందేమో అనుకున్నాను, ఇటు బయటకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, ఈ ఆక్సిడైజర్ జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది. ఏ తీసుకున్న 100 అంట, అన్నీ ప్రతి ఒక్కటి నక్లీస్, ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్స్ చాలా అయితే ఉన్నాయి. ఇంకొంచాక ఫుడ్ అయితే నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే వస్తుంటే టేస్ట్ చేయండి అని ఇలా ఇచ్చేస్తున్నారనమాట. అందుకే వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇంకా ఫుడ్ తర్వాత ఎగ్జిట్ అయ్యానమాట. అండ్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో, బాయ్.